ఉద్యమ అనే ఒక పాపకి యాపిల్ పండు అంటే చాలా ఇష్టం. కానీ ఆపిల్ పండు రేటు చాలా ఎక్కువ రేటు అని చెప్పి వాళ్ళ నాన్న ఎప్పుడు కొనుక్కొని తీసుకెళ్ళాడు అనమాట. కానీ ఆ పిల్ల రోజు ఆపిల్ పండు కావాలి ఎంత ఏడ్చినా వాళ్ళ నాన్న ఎప్పుడు తేలేదు. ఒకసారి జనవరి 1 వస్తుంది. జనవరి 1 రోజు ఆఫీసర్లు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో మా నాన్న ఇంటి ఆపిల్ పండు తెచ్చాడు, మా నాన్నకి వాళ్ళు ఇంతమంది ఆపిల్ పండ్లు ఇచ్చారు అని పిల్లలందరూ చెప్పుకుంటుంటే ఈ ఉద్యమం మాత్రము దిగాలుగా కూర్చుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఆఫీసర్ కాదు, ఏదో ఒక చిన్న గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఆ పిల్ల జీవితంలో ఆ పిల్ల ఒక్క ఆపిల్ పండున్నా తిందా లేదా, అసలు ఆ పిల్లకి ఆపిల్ పండు దొరికిందా లేదా? ఆ బండ్ల మీద ఎర్రగా బుర్రగా రకరకాల సైజుల్లో ఉండే ఆపిల్ పండ్లను చూస్తే రోజు నోరు ఊరిపోయేది. ఎట్లయినా నేను తినాలని పాపం ఎంత తపస్సు చేస్తుంది అన్నమాట ఆపిల్ పండు కోసం. కానీ ఆ ఆపిల్ పండు అసలు దొరికిందా లేదా, ఆ పిల్లకి ఎవరైనా ఇచ్చారా లేదా, జీవితంలో ఒక్క ఆపిల్ పండున్నా తినిందా లేదా, ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు రాసిన విజయమాల చిత్తూరు కథలోని దేవత అయిన రెడ్డమ్మ అనే కథ తప్పకుండా చదవాలి. ఈ కథ చదవాలంటే విజయమాల చిత్తూరు కథలు సంపుటిని మీరు కొనుక్కోవాలి. మీరు కొనుక్కోవాలంటే మీ అడ్రస్ని నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ని మెసేజ్ చేయండి. నేను మీకు పుస్తకం పంపిస్తాను. ధన్యవాదాలు.